మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న లంబాడీ యాక్టర్స్ ఎవరు? వారు చిత్ర పరిశ్రమకు ఎలా వచ్చారు? వంటి ఆసక్తికరమైన విషయాలు వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 'ప్రేమం' సినిమాతో మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మలయాళ కుట్టి సాయి పల్లవి కూడా లంబాడీ వర్గానికి చెందిన వారే. ఈమె ఈటీవీ షోలో వచ్చిన 'ఢీ' షోలో పార్టిసిపేట్ చేసింది. ఆ తర్వాత 2010లో 'ప్రేమం' సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టింది. తెలుగులో 'ఎంసీఏ', 'ఫిదా', 'శ్యామ్ సింగరాయ్' వంటి సినిమాలతో పాటు తమిళంలో కూడా చాలా సినిమాల్లో ఈమె నటించింది. ఇలా తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఈమె డాక్టర్ కోర్సు కూడా పూర్తి చేసింది. ఈమెకు ఆత్మాభిమానం ఎక్కువ. అందువల్ల ఈమె సినిమాల్లో ఎక్కువగా ఎక్స్పోజింగ్ చెయ్యరు. అలాగే వల్గారిటీ మూవీస్ లో కూడా నటించరు. సెట్ లో ఎవరికి ఈమె తల వంచదు. అందువల్ల ఈమెకు ఎక్కువగా పొగరు అని చాలా మంది అనుకుంటారు. కానీ అది ఆత్మగౌరవం. ఇక నార్త్ ఇండియాకు చెందిన శ్రీముఖి తల్లిదండ్రులు నిజామాబాద్ లో సెటిల్ అయి తెలుగు వారిగా మారిపోయారు. శ్రీముఖి తెలుగు అమ్మాయే అని అనుకుంటారు అందరూ. కానీ నిజానికి ఆమె నార్త్ ఇండియా అని చాలా మందికి తెలియదు. అంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది శ్రీముఖి. నిజానికి శ్రీముఖి టెలివిజన్ షోలకి వచ్చాకనే తెలుగు బాగా నేర్చుకుంది. శ్రీముఖి తన ప్రతిభతో అదర్స్ షో ద్వారా టెలివిజన్ రంగానికి పరిచయమై జులై సినిమా ద్వారా చలనచిత్ర పరిశ్రమలో కూడా అడుగు పెట్టారు. ఇక ఈమె యాంకర్ గా అలాగే యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇంద్రజ గారు తెలుగు లంబాడీ కుటుంబంలో కేరళలో పుట్టి మద్రాసులో పెరిగారు. ఆ విధంగా ఈమెకు 3 భాషలపై పట్టు ఉంది. అందం, అభినయంతో జంతర్ మంతర్ సినిమాతో తొలి అవకాశాన్ని సంపాదించుకొని యమలీల సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. 3 భాషల్లో 30కి పైగా సినిమాల్లో హీరోయిన్ గాను, 50కి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించారు. ఇప్పుడు టీవీ షోల్లో వచ్చే జడ్జిగా కూడా చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యారు. అలీనా షాజీ కూడా మలయాళంలో మాస్టర్ మూవీ ద్వారా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి లవ్ టుడే మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు అలీనా షాజీ. అయితే ఈమె కూడా లంబాడీ వర్గానికి చెందిన వారే. ఇక మన తెలుగులో తన గాత్రంతో తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యూట్యూబర్ మంగ్లీ అలియాస్ సత్యవతి. ఈమె అనంతపురం జిల్లా గుత్తి మండలానికి దగ్గరలోని పసనేపల్లి తండాలో ఒక పేద లంబాడీ వర్గానికి చెందిన కుటుంబంలో జన్మించారు మంగ్లీ. తిరుపతిలోని సంగీత విశ్వవిద్యాలయంలో సంగీతంలో పూర్తి మెలకువలను నేర్చుకున్నారు మంగ్లీ. అయితే మొదట ఈమె V6 ఛానల్లో యాంకర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. ఆ ఛానల్లోనే కొన్ని బతుకమ్మకు సంబంధించిన సాంగ్స్ పాడడం వల్ల ఈమెకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత శైలజారెడ్డి అల్లుడు మూవీలో ఈమెకు సింగర్ గా అవకాశం వచ్చింది. ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించి అందులో తెలంగాణకు సంబంధించిన సాంగ్స్ తో పాటు దేవుళ్లకు సంబంధించిన సాంగ్స్ చేస్తూ మిలియన్ కొద్ది సబ్స్క్రైబర్స్ తో ఈమె యూట్యూబ్ ని కూడా రాణిస్తున్నారు. ఇక మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి కూడా మంచి సింగరే. ఈమె పుష్ప సినిమాలో ఊ అంటావా మామ, ఊ అంటావా మామ సాంగ్ ద్వారా మంచి గుర్తింపును సాధించారు. ఇవండి చలనచిత్ర పరిశ్రమలో ఉన్న లంబాడీ సామాజిక వర్గానికి చెందిన యాక్టర్ల యొక్క విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న యాక్టర్స్ లో మీకు నచ్చిన యాక్టర్ ఎవరో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. బై ఫ్రెండ్స్.